నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు. ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటి విలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఎర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. తెలుగు సాహిత్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతని రెండు చక్రాలుగా సమన్వయపరుస్తూ తన జీవన విధానాన్ని, జీవన రథాన్ని కొనసాగిస్తున్న ఘనులు, కవి, సంపాదకులు, జ్యోతిష్శాస్త్ర పండితులు, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు. తెలుగు సాహిత్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను రెండు చక్రాలుగా జీవన రథాన్ని సమన్వయంతో సాగిస్తూ కవిగా, సంపాదకులుగా, జ్యోతిష్యులుగా, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు ప్రసిద్ధులు. అనేక తాత్విక భావనలపై వారి అంతరంగాన్ని, పరిశీలనా దృష్టిని, తులనాత్మక అధ్యయనాన్ని ఆవిష్కరించబోతున్న డాక్టర్ సాగి కమలాకర శర్మ గారితో ఈ వారం గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు నమస్కారం అండి. జ్యోతిశాస్త్రం చాలా లోతైనది, అందరికీ చాలా ఇష్టమైన ఒక శాస్త్రం, తెలుసుకోవాలనే ఒక కుతూహలం కలిగించే శాస్త్రం కనుక కాలసర్ప దోషం అని ఈ మధ్య ఎప్పటి నుంచో వినిపిస్తున్న పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఆ తర్వాత మనిషి వ్యక్తిగతంగా తన ప్రయాణం ఎలా ఉన్నా కూడా గ్రూప్ కాన్షియస్నెస్ అంటాం. అంటే మనం ఒక నేల మీద ఉన్న, ఒక భూమి మీద అందరి ప్రయత్నాలు ముడిపడి ఉన్న పరిస్థితుల్లో, ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచ కల్లోలమైన కరోనా, ఇటువంటి పరిస్థితుల్లో మనిషి మనుగడ ఎలా అంటే సాగించాలి, మనిషి తన ప్రయత్నాన్ని ఎలా కొనసాగించాలి? కొన్ని దోషాల పేర్లు మనకి ఈ రోజుల లోపల చెప్పుకోవటానికి చాలా ఈజీగా ఉన్నాయి. దాంట్లో ఒకటి కుజదోషం, ఒకటి కాలసర్పదోషం, ఇంకోటి ఏదో పితృదోషం, ఇటువంటి పేర్లన్నీ ఉపయోగిస్తున్నాం మన వాళ్ళు. అయితే ఏంటట అనే ప్రశ్నను ఈ చెప్పిన వాళ్ళని అడగండి ఎవరైనా. భయపెట్టడం తప్ప అక్కడ ఏం చెప్పలేరు వాళ్ళు కూడా. కుజదోషం అంతే, నీకేమవుతుందంటే ఈ దానికి తగ్గట్టుగా వైవాహిక జీవితంలో ఏదో 4-5 లోపాలు క్రియేట్ చేసేసి చెప్పేస్తే భయపడతారు ఇతర వాళ్ళు. అంటే ఏమిటి, ఏమవుతుంది, అసలు వ్యక్తికి ఎందుకు కుజదోషం అంటారు అనే విషయం మీద అవగాహన ఎవరికి ఉండదు. అటువంటిదే కాలసర్పదోషం మీరు అడిగినది కూడా. నా చిన్నప్పుడు కాలసర్పదోషం గురించి సాధారణ వ్యక్తులకు ఎప్పుడు చెప్పినట్టుగా నాకు గుర్తులేదు. మా పరంపరలో ఎంతో కొంత జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కొంచెం ఏదో బయట కొంత చదువుకొని ఉండొచ్చు అంతవరకే. కానీ ఆ మాటలు గతంలో నేను టీవీ ఛానల్లో ఉంటున్న రోజుల్లో ఆ ఛానల్లోనే చాలాసేపు ఇది మీకు ఉంది 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 అని ఒక ఏడాది పాటు ఒక పెద్ద మనిషి ఊదరగొట్టారు. అది ఫలాని కాళహస్తికి పోతే మీకు తగ్గుతుంది అని చెప్పినటువంటి మాట వచ్చింది. ఆ తర్వాత మీరు అక్కడికి పోయినప్పటికీ కూడా సరి అయినటువంటి మీకు రావట్లేదు, నేను చేయిస్తేనే అది మారుతుంది అని చెప్పి పెద్దగా మా దగ్గర పెద్ద పెద్ద మైదానాల్లో 100 కొద్ది కుండాలు వేయించేసి హోమాలు చేయించినటువంటి సంప్రదాయం కూడా నేను కళ్ళారా చూశాను.
సరే ఆ వ్యక్తుల వ్యవహారాలు పక్క పెట్టినప్పటికీ కూడా ఇట్లా చెప్పినప్పటి నుంచి ఈ వ్యక్తులకు కాలసర్పదోషం అని చెప్పడం మొదలైంది. అసలు ఈ కాలసర్పదోషం ఉందమ్మా, ఇది ఎవరికంటే దేశానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించినటువంటిది. ఆ ప్రపంచానికి సంబంధించిన దాంట్లో రాహుకేతుల మధ్య లోపల మిగిలిన గ్రహాలన్నీ కూడా ఉంటున్న సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రపంచ వ్యవహారాల్లో అదే సందర్భంలో ఏదైనా గ్రహణాలు ఇతర విషయాలు సంభవిస్తే ఏ ఏ రాసుల లోపల ఎటువంటి తత్వాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి ఆ తత్వాలకు సంబంధించి ఆ ప్రదేశాలు ఆయా ప్రమాదాలు, అగ్నితత్వ రాసులు అయితే అగ్నితత్వ రాసులకు రిలేటెడ్ దేశాల లోపల అక్కడ ఆ ప్రమాదాలు ఉంటాయని, జలతత్వ రాసులు అయితే అక్కడ జల ప్రమాదాలు ఉంటాయని, వాయుతత్వ రాసులు అయితే ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయని, లేదా తుఫాన్లు ఇటువంటివి వస్తాయని, ఇట్లా చాలా రకాలుగా చెప్పిన సంప్రదాయాలు ఇవి ఉన్నాయి. సవ్య కాల సర్పదోషం, అవ్యసవ్య కాల సర్పదోషం అని చెప్పేసి. కాలము సర్పముగా చూసేటువంటి విధానం ఒకటి ఉంది. సాధారణంగా బయటి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి అంటే, వ్యక్తులకు సాధారణంగా చెప్పాలంటే, నువ్వు కాలాన్ని వ్యర్థం చేసేటట్టయితే కాలమే సర్పమై కాటి చేస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి నిమిషాన్ని భగవన్మయం చేసుకుంటూ చేసేటువంటి కర్మను పరిపూర్ణంగా చేసుకునేటట్టయితే ఏ కాలము సర్పమే కాటి చేయదు అని చెప్పేసి. ఆకాశం నుంచి వచ్చేటువంటి కిరణ స్థితి అనేటటువంటిది ఒక సర్ప మార్గంలో వస్తుంది మనకు. ఇదే మనం సుబ్రహ్మణ్య స్వామి అంటుంటాం. ఈ ఎనర్జీ ఫ్లో అంతా కూడా సర్ప మార్గం. మనం చేసే నాగపంచమి పూజలైనా నాగుల చవితి పూజలైనా కానీ చేసే పూజలన్నీ కూడా ఈ కిరణాల కోసమే. దానికి రిలేటెడ్గా సర్పం ఉంటుంది కాబట్టి సర్పాన్ని చెప్తూ ఉంటుంటాం మనం ఇక్కడికి పూజ చేస్తున్నాం కానీ అక్కడ దానికి వెళ్ళట్లేదు. ఇదే మనం అనుకుంటున్న విధానం. సుబ్రహ్మణ్యుడు అనే పదం అంటేనే బ్రహ్మ శబ్దానికి బృహతి బ్రహ్మైతి విస్తరించిన వాడు అని, సు అని ముందర చెప్తే ఇంకా స్పష్టంగా విస్తరించిన వాడు అని, భూమి చుట్టూ ఉండేటటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటటువంటిది ఆ సింబాలిక్గా చెప్పడం కోసం ఆ వేవ్సే మనకు. అవి లేకుంటే ఈ భూమి మీదకి సౌర తుఫాన్లు కనుక వచ్చేటట్టయితే మిగిలిన గ్రహాల్లో ఈ విధంగానైతే జీవితం ఉంటుందో మన గ్రహం మీద అదే జీవితం ఉంటుంది. మొత్తం మాడిపోయిన జీవితం ఉంటుంది. మనం ఉండం అసలు. వ్యక్తి జీవితానికి మనుగడ ఉంటుంది. అన్ని గ్రహాలాగానే ఇదో మూడిపోయినటువంటి ఎర్త్ అనేది ఒక ప్లానెట్ అంతే. ఇవి రక్షిస్తున్నాయి. వీటిని పాడు చేయకుండా ఉండటానికి ఈ చెట్లు గిట్లు వాటిని రక్షించాలి, పొల్యూషన్ క్రియేట్ చేయకూడదు. ఇది ఆల్రెడీ మనం కనుక చేసి వచ్చి ఉండేటట్టయితే ఆ ప్రకృతి వీడిని శపిస్తుంది కాబట్టి వీడికి సంతానం కలగదు, ఇది కలగదు, అది కలగదు అని చెప్పేసేటటువంటి సర్ప విధానం అది. ఇట్లా ఈ ప్రపంచం లోపల ఉండే విధానాన్ని, ఈ ప్రకృతి లోపల ఉండేటటువంటి ఈ ఎనర్జీని పాడు చేసినటువంటి విధానం కనుక ఒక చోట తీవ్రమయ్యేటట్టయితే దానికి తగిన కాలము లోపల మళ్ళీ వాడు ఆ ప్రదేశము ఆ ప్రాంతము శిక్షించబడుతుంది అని చెప్పేసేటటువంటి తత్వం కాలసర్పదోషానికి సంబంధించింది. ఒక ప్రాంతం ఒకసారి కనుక ఈ ఎనర్జీని లాస్ చేస్తే మళ్ళీ దానికి రివర్స్ వచ్చేసి ఆ ప్రాంతం మళ్ళీ ఇబ్బంది పడాలి కదా. ఎట్లాగో ఆ ప్రాంతం లోపల ఏదో హైయర్ ఆల్టిట్యూడ్ అక్కడ పీడనం తగ్గితే మళ్ళీ కొత్త పీడనం వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు కల్లోలం వస్తుంది కదా. అటువంటిదే ఎనర్జీని నువ్వు పాడు చేసావు కాబట్టి సర్పం ఎనర్జీని పాడు చేసేస్తే మరొక కాలం లోపల ఆ ఎనర్జీ ఫుల్ఫిల్ అయ్యే సందర్భం లోపల నువ్వు కొంచెం పీడనానికి గురవుతావు. ఇంత తీవ్రంగా దాని కాలసర్పం దోషాన్ని చూడాలి. అది ప్రపంచానికి సంబంధించింది. జ్యోతిషంలో ఇట్లా జాతకం చూడగానే ఈజీగా తెలుస్తుంది. అది ఇక్కడో గ్రహం మధ్య లోపల మిగిలిన గ్రహాలు కనపడతాయి. నీకు కాలసర్పం వాడు ఏదో ప్రాబ్లంతోనే వస్తాడు మన దగ్గరికి. జ్యోతిషం దగ్గరికి ఎందుకు వస్తాడండి? ఏదో సమస్యలతోనే వస్తాడు. అవి నీకు ఇది ఉంది పో, ఇంతే, ఇంక ఇది ఉంటే ఇంతే పో, నీ జీవితం అంతా ఇంతే అని 2 మాటలు అన్నాడు అనుకోండి. వీళ్ళు కూడా బలహీనులే. అప్పుడు ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు పెట్టడానికి, దీనికి ఏదో మార్గం చూపించడానికి. ఈ దోష నివారణల విషయంలో కూడా ఈ లోకం లోపల ఒక క్లారిటీ లేదమ్మా. ఏంటంటే అంతా బ్రాహ్మలు చేసేస్తారు, 10,000 50,000 20,000 పడేస్తే పని అయిపోతుంది అనిపించే బలహీన తత్వం కూడా ఒకటి వచ్చింది. వాస్తవం గురుగారు. అదే శ్రీమాత్రే నమఃనో అదే నమో వెంకటేశాయనో పదం మనం అనుకోవాలి కదా. ఆలోచనలు వస్తున్న సందర్భంలో ఆలోచనలే కర్మలకు కారణం కనుక అయ్యేటట్టయితే ఆలోచనలు మనం ఆపి నిరంతరం మానసికంగా మనము ఆ ఆలోచన ప్రదేశంలో శక్తిని కేంద్రీకరిస్తూ ఉంటుంటే మనం శక్తివంతులం అవుతాం. జపం మనం చేసుకోవాలి. మనకన్నా గొప్పనైన పూజలు కొంతమంది చేస్తారు. పూజలు అంటే హోమం, అభిషేకం ఇటువంటి చేయించే సందర్భం లోపల మాత్రం మరొకరిని పిలిపించేసి అంటే ఒకరిని పిలిపించి చేయించుకోవచ్చు, లేదా ఒక దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఒక అర్చన ఒక దగ్గర పోతే చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, అక్కడ పోయి చేసుకోవచ్చు. కానీ జపం చేసుకోవడానికి నాకేం కష్టం? మనసు ఎట్లా పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచిస్తుంది కదా, ఆ ప్రదేశంలో జపం చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇది చెయ్యి. ఇది చేసేటట్టయితే మనలో ఈ అనవసరమైన ఆలోచన విధానం అంతా కూడా వెళ్ళిపోతుంటే మనం శక్తివంతం అవుతాం. ఇప్పుడు ఈ దోష విధానాలు అన్నిటి వెనక కూడా నేనేదో చేసి పారేస్తున్నా అని చెప్పేసి అని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో జపాలు చేసేస్తున్నా మీకు అన్నీ తీరిపోతాయి అంటాడు. దానికి మీద పడ్డ మరిణామం ఎట్లా అంటే స్నానం చేయగానే వెళ్ళిపోవటానికి.
తన ప్రయత్నం కొంత ఉండాలి. కేవలం ఆర్థికంగా ఉపయోగపడ్డాడంటే ఎంతో కొంత దాన ధర్మాలకు సంబంధించినటువంటి పుణ్యం ఏమైనా వస్తే రావాల్సిందే తప్ప తన హృదయం లోపల ఆ పశ్చాత్తాపం ఏర్పడి నేను ఎప్పుడూ తప్పు చేసి ఉంటాను, ఆ తప్పు చేసిన దానికి నేను ఇప్పుడు శిక్షకు గురవుతున్నాను కాబట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలనేటటువంటి తత్వంతో కూర్చొని ఆ పశ్చాత్తాప భావంతో చేస్తే పైసలు పడేస్తే పని చేయండి అన్నారనుకోండి, ఆయన అహంకారాన్ని తగ్గట్టుగానే ఉంటుంది అది. ఆ పశ్చాత్తాప భావంలో ఎవరైతే దైవధ్యానం చేస్తూ ఉంటుంటారో ఆటోమేటిక్గా వాడు సక్సెస్ అవుతాడు. ఈ భావన లేదు ఇవాళ. ఏదో బ్రాహ్మడికి ఇచ్చేస్తాం, మా అమ్మాయికి ఏదో దోషం ఉంది, కుజ దోషం ఉందన్నారండి, అన్నీ చేయించేసాం. అన్నీ చేయించడం ఏం చేయిస్తారు మీరు? అయిపోయినాయి పూజలన్నీ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు 3 సార్లు చేయించాం, 4 సార్లు చేయించాం. ఇది మన దగ్గరకు వచ్చే కంప్లైంట్స్. దోషాలు ఉన్నాయంటారు, అని చేయించడం అయిపోయింది. ఈ చేయించడం అయిపోవటాలు ఇవన్నీ ఉండవు. అది నిరంతరం కొనసాగాలి. వ్యయంలో గ్రహాలు ఉండగా పుట్టారు. అవును, ఆ టైంలోనే నువ్వు ఎందుకు పుట్టాలి? ప్రశ్న వేసుకున్నాము. ఆ టైంలో మనం పుట్టిన సందర్భం లోపల ఆ గ్రహాలు మనకేదో ఇండికేట్ చేస్తున్నట్టే కదా. అది కూడా మనం భగవంతుడి అనుగ్రహంతో ఆ టైంలో పుట్టాం అంతే అర్థం చేసుకోవాలి. మొదలు అర్థం చేసుకున్న తర్వాత మరి ఇప్పటి పశ్చాత్తాపం ఏంటి? 12వ రాశి లోపల కొన్ని ఉన్నగ్రహాలన్నీ ఉండగా పుట్టిన వాళ్ళు కూడా నేను చూశాను. ఒక రాహుకేతువులు మాత్రం ఉండవు. కాబట్టి ఎందుకు అట్లా పుడతారు అని చెప్పేసి అంటే పూర్వజన్మల లోపల వీళ్ళు బోర్లు తిప్పేసిన వాళ్ళు. ఎప్పుడో పూర్వజన్మల్లో ఎప్పుడైనా సరే వందలాది మంది దగ్గర అప్పులు తీసుకున్నారు. ఆ దేహంతోనే అవి పూర్తి చేయలేకపోరు. ఆ వ్యయాన్ని అప్పులు తీర్చకుండా వచ్చారు. ఈ జన్మ లోపల ఇటువంటి అప్పులన్నీ తీర్చడం కోసం అంటూనే పుడతారు వాడు. ఆ అప్పు తీర్చడం కోసం పుట్టినటువంటి వాడికి భగవంతుడు కూడా డబ్బులు విపరీతంగా ఇస్తాడు. ఇస్తే వీడు ఇవ్వాలి కదా బయటికి. వీడు ఇవ్వడు. ఆ జాతకం ఏం చెప్తుంది? నాయనా, నువ్వు దాచుకోవటానికి పుట్టినవాడు కాదు, వదులుకోవటానికి పుట్టినవాడివి. నీకు ₹1 వచ్చేస్తే ₹2 ఇచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. అది వదిలిపెట్టాడు. వదిలిపెట్టకుండా నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు అన్ని బాధలు వస్తున్నాయి, రూపాయి వదలంటే వదలడు. దానం చేసుకునైనా అన్ని పోతాయి నీకు, వదిలేదు లేదు. పూర్వకర్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తత్శాంతి ఔషధై దానై జప హోమ క్రియాదివి అని చెప్పేసి చెప్తాం కదా. దాంట్లో దానం ఉంది కదా, జపం ఉంది కదా, హోమం ఉంది కదా. ఇవన్నీ ఎట్లా చేయాలో తెలిసి ఉండాలి కదా. ఇవన్నీ చేయటం వదిలిపెట్టేసేసి ఏదో కొంతమందికి పైసలు ఇచ్చేసిస్తే వాళ్ళు ఏదో జపం చేశారు, పూజ చేశారు, అంతా వచ్చేసింది, అంతా అయిపోయింది అనుకునేటువంటి తత్వంలో మనం పడిపోయాం. అందుకని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి చూసేటట్టయితే ఈ కాలసర్పదోషాదులు కానీ ఇవి కానీ అవి కానీ వ్యక్తుల మీద ప్రభావం అనేటువంటి చాలా చిన్నది. శక్తుల మీద, ప్రకృతి మీద, మొత్తం మీద చూడాలి దాన్ని. కేవలం దేశాలకు చూడవలసినటువంటి కాలసర్పదోషాదులను వ్యక్తులకు చూసి మనం అనవసరంగా భయపడాల్సినంత అవసరమే లేదు దీంట్లో. గురుగారు, ఈ ఆధునికంగా వస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇలాంటి థియరీలు వస్తున్నాయి ఇప్పుడు. వాటిని చాలా సరళంగా ఎలా మనము వైదిక విధానాల్లోనే ఎంత అద్భుతంగా రాశారు. అంతా భగవంతుడి ధ్యానంతో మనం అంతిమంగా సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ, ఆ మూలానికి చేరుకుంటామని గొప్పగా వివరించారు గురువుగారు. ఇక ఉండబెట్టుకోలేక ఆగుతున్నాను. భారతదేశం ఇప్పుడు ఈ అనుభవిస్తున్న ఈ స్థితి, ఇందులోంచి మనం బయటపడతామా లేదా అనే ఒక ఇప్పుడున్న పరిస్థితి నుంచి మనం మెరుగైన స్థితికి చేరుకుంటామా? ఎలా తప్పనిసరిగా చేరుకుంటామమ్మా. ఇది శార్వరి, కొంచెం చీకటిలోనే ఉన్నాం అనుకుందాం. ఆనందాన్ని, అది ఒక విప్లవాన్ని ఇస్తుందనే ఆనందానిలోనే ఉందాం. ఇక్కడ జరిగేటటువంటిది ఒకటేనమ్మా, ఒక భారతదేశం పడట్లేదు, ఈ భూమి మీద మొత్తం కూడా జనాలందరూ కూడా పడుతున్నారు. ఇది విపత్తు అనే పదానికి అర్థాలు ఇవే. ప్రపంచ యుద్ధాలు ఏం చేయక్కర్లేదు. ఇది పూర్వంలో కూడా జరిగాయమ్మా. జరిగిన విధానాన్ని మీరు దేవీ భాగవతం చదవండి అర్థమవుతుంది. లేదా దుర్గా సప్తశతి అనేది మనకు చండీ సప్తశతి అంటాం కదా, ఆ హోమాలు జరిగించే 700 శ్లోకాల లోపల మీరు కథలు అనేది చదవండి అర్థమవుతుంది. ఇవాళ కరోనాలకు కొమ్ములు కనపడుతున్నాయి కదా, అప్పట్లో కూడా కరోనాలకు ఉన్నాయి మనకు. ఇప్పటి రోజుల్లో ఈ పేరు పెట్టి కరోనాసురుడు అని మనం పేరు పెట్టుకోవాలి. అప్పటి రోజుల్లో ధూమ్రలోచనుడు, శుంభుడు, నిశుంభుడు, చండు, ముండు ఈ పేర్లను పెట్టేసి వీళ్ళందరూ అసిస్టెంట్లు. మెయిన్ వాడు ఎవరంటే మహిషాసురుడు. మహిషానికి కూడా కొమ్ములే ఉన్నాయి కదా, మహిషాసురుడికి కూడా కొమ్ములు ఉన్నాయి. ధూమ్రలోచనుడు పొగ కళ్ళు కలిగిన వాడు. మీరు ఆ కథలు చదవండి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడో రసాతలంలో ఉండవలసినటువంటి వాడివి, పాతాళంలో ఉండవలసిన వాడు, నువ్వు ఎందుకు పైకి వచ్చావని ప్రకృతిలో అమ్మవారు అడుగుతూ ఉంటుంది. ఈ పదాన్ని ఇప్పటి రోజులకు అన్వయం చేసి చూడండి. మీరు ఎక్కడో ఉండిపోవలసిన సూక్ష్మజీవి మన బలహీనత వల్ల ప్రకృతి మనం పాడు చేయటం ద్వారా అవి నెమ్మదిగా దాని ఉనికి కోసం పైకి వచ్చేసేసి మనను హాయిగా వాడుకుంటున్నాయి, అవి తింటున్నాయి. అక్కడ రక్తబీజుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఆ రక్తబీజుడు ఒక చుక్క భూమి మీద పడిందంటే ఇది స్ప్రెడింగ్. ఇప్పుడు మనకు కరోనా స్ప్రెడింగ్ ఎట్లా ఉంది మీకు తెలిసిందే. ఇవన్నీ అవే సంకేతాలు. చండీ హోమం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఈ ప్రకృతిని పునరుజ్జీవితుని చేసేటటువంటి పని.
అందుకని అసలు చండీ హోమాలు చేసింది. ఇటువంటి ఏ రకమైనటువంటి సూక్ష్మజీవి పరంపర మీ చుట్టూ చేరకుండా ఉండాలి కాబట్టి చండీ హోమం. ఆ హోమాలు విపరీతంగా మనం చేయించగలమా? ఒక్కసారి భారతదేశం లోపల మీరు లేదా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రాంతాల్లో మీరు ఒకేసారి కనుక కొన్ని వేల హోమాలు నిర్వహించండి, వెంటనే దానికి విముక్తి వస్తుంది. అది ఎవరు చెప్పాలి అంటే రాజులు చెప్పాలి లేదా వెంకన్న స్వామి మనకు అనుగ్రహించాలి. గురుగారు వివరిస్తుంటేనే ఎంత మంగళకరంగా కనిపిస్తుందో వాతావరణం. ఒకేసారి ఈ దుర్గా సంబంధమైనటువంటి శక్తి అంటే ప్రకృతి శక్తిని మనం బయటికి తీసుకురావాలి. హోమం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటంటే హోమం ఈ ప్రకృతి లోపల ఉండేటటువంటి మాలిన్యాలను తీసేయడానికి హోమం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలన్నింటినీ ఒక నెయ్యితోని కలిపి, ఆవు నెయ్యితోని కలిపేసి హోమంలో కనుక వేసేస్తే దాని నుంచి వచ్చే ధూమము ఈ ప్రకృతిని శుద్ధం చేస్తుంది. కాబట్టి హోమానికి విలువ. పెద్ద పెద్ద యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా దానికోసం చేయించేది. మీకు ఎన్ని రకాల పాపాలు ఉన్నా కానీ హోమ నిర్వహణ లోపల అవన్నీ పోవడానికి కారణాలు హోమం చేయించిన విధానం అది. నువ్వు ఏ హోమం అయినా చేయించుకోండి, గణపతి హోమ, అమ్మవారి హోమ, ఏదైనా హోమం. హోమ నిర్వహణ లోపల చేసేది సుగంధ ద్రవ్యాలు, చాలా రకాలైన ప్రకృతిలో చాలా రేర్గా దొరికే సుగంధ ద్రవ్యాలను ఘృతము నెయ్యిలో కలిపి ఆ నెయ్యిలో అగ్నికి ఆహుతి చేసేటట్టయితే దాని నుంచి ధూమం ఒకటి బయటకు వస్తుంది. ఆ ధూమము ఈ ధూమరలోచనలందరినీ తీసిపారేస్తుంది. ఈ ప్రకృతి శుద్ధం అవుతుంది. ఆ శుద్ధమైందంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. పూర్వకాలంలో వర్షాకాలం లోపల వర్షం వచ్చే సందర్భం లోపల ఊరికి 4 వైపుల హోమాలు చేసేవాడు. ఇది ప్రాచీనమైన రాజుల కాలం వరకు కూడా చాలా రోజుల్లో మాకు సంహితా శాస్త్రాల్లో వర్షానికి విచ్చే సందర్భంలో వరాహమీరుని బృహత్ సమితిలో ఈ విషయం ఉంటుంది. 4 వైపుల ప్రతి ఊరికి 4 వైపుల చక్కగా పెట్టేయటం అన్నమాట. ఎందుకంటే ఇటువైపు వచ్చినటువంటి మేఘం ఇక్కడే పడాలి, వర్షం మేఘాన్ని ఆకర్షించడం, మేఘం వర్షం ఇక్కడే పడాలి, ఈ ఊర్లో పడాలి. అట్లా అన్ని ఊళ్ళ వాళ్ళు అదే పనులు చేశారు. చేసేసరికి ప్రకృతి అంతా సుభిక్షంగా ఉంది. ఇక్కడ మనం కొంతకాలం పాటు మర్చిపోయాం అనుకోండి, మనం ఎడారి అవుతాం, ఇంతకని ఇంకేం లేదు. అవును. అందుకని మరి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి అన్నప్పుడు మీరు దుర్గా సంబంధమైన సప్తశ్లోకి పారాయణాదులు లోకం చేయటం, సప్తశ్లోకి పారాయణం, సప్తశతి హోమాలు ప్రకృతిలో కనుక బాగా నిర్వహించేటట్టయితే దీంతోపాటు సుదర్శన హోమం కూడా ఒకటి చేస్తారు. ఇటువంటివి కనుక చేశారనుకోండి, బాగా నిర్వహించాలి, ఒకటేసారి బాగా నిర్వహించాలి. ఒక వారమో 10 రోజులో 4 రోజులో టైం పెట్టుకోవాలి, విపరీతంగా నిర్వహించాలి. నిర్వహించేటట్టయితే ఇమ్మీడియట్గా దానికి వెళ్తుంది. ఇది నా ఆప్షన్, నేను భగవంతుడు నాకు చెప్పినటువంటి భావన. అది నిర్వహించే అవకాశం భగవంతుడే అందరికీ కలిగించాలని కోరుకుందాం మనం అందరం కలిసి. చాలా గొప్పగా ఉంది గురువుగారు. మొత్తం మీద సాహిత్యంతో రాహిత్యం సాధ్యం అంటే కథలు చదువుకోవాలని వివరించారు గురువుగారు. అలాగే విషయం తెలుసుకోవాలి, దాని ఆంతర్యం తెలుసుకోవాలి. కథని కథగా పుగిటి పురాణంలా చూడడం కాదు. దాని ఎందుకు అలా ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ సింబాలిక్, అన్నిటికీ ఏదో ఒక పరమార్థం ఉందని తెలియపరిచారు గురువుగారు ఇవాళ. సాహిత్యం అనేటటువంటిది ఖచ్చితంగా వ్యక్తికి హితాంతం కూడుకున్నటువంటిది. హితైన సహితం సాహిత్యం. కాబట్టి సాహిత్యంలో 4 మంచి మాటలు ఉంటాయమ్మా ఎప్పుడైనా సరే. వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును అని చెప్పేసి ఉండొచ్చు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అనే పదాలు ఉండొచ్చు. ఏవైనా చిన్న చిన్న విషయాల నుంచి మహాఘనమైనటువంటి విషయాల వరకు చెప్పేది సాహిత్యమే. మనం మాట్లాడుకునేదంతా వాంగ్మయం, అక్కడ కొంచెం ఇంకా హితాన్ని చెప్తే సాహిత్యం. అది పిల్లలను తయారు చేయాలి అనుకుంటున్నప్పుడు సాహిత్యమే కావాలి, వేరే శాస్త్రాల్లో అవకాశం లేదు. ఇవాళ రోజుల్లో మీరు బాగా గమనించండి, ఇంజనీర్లు, డాక్టర్లు డబ్బు సంపాదిస్తున్నారు, సంస్కారం లేదు, వ్యక్తిత్వ వికాసం లేదు. వాడు బాగా చదువుకున్నాడని మీరు లోకంలో అంటున్నారు. ఆ వ్యక్తులు ఎంత మానసిక ఘర్షణలకు ఉంటున్నారో మా జ్యోతిష్కులకు తెలుస్తుంది. ఫారిన్ నుంచి, ఇండియా నుంచి 100 ఫోన్లు, లేదా ఇంటికి వచ్చి కూర్చోటాలు. ఏంటి అంటే భార్యాభర్తలు ఎట్లా మెలగాలో ఎవరు చెప్పాలి? డాక్టర్లు ఎవరైనా చెప్తారా వాళ్ళ పాఠాల్లో? ఇంజనీర్లు ఎవరైనా చెప్తారా? పోనీ కామర్సులో చెప్తారా? ఎక్కడ చెప్పాలి? అంటే ప్రతి వ్యక్తి సాహితీవేత్త కావాల్సిందే. వాడికి 4 మంచి మాటలు చెప్పాలి. ఇప్పుడు ప్రవచన వైపు అందరూ ఎందుకు పరిగెత్తుకొని వెళ్తున్నారు? 4 మంచి మాటలు చాగంటి వారు చెప్తున్నారు, లేకుంటే సామవేదం వారు చెప్తున్నారు అంటే ఎందుకు వెళ్తున్నారు? ఈ మంచి మాటలు ఎక్కడ వినలేవాడు జీవితంలో. ఏమైనా చదువుకో అని చెప్పేసి మీ పిల్లలు మీరేం తయారు చేస్తున్నారమ్మా? ఓ యంత్రాన్ని తయారు చేసి అడుకొచ్చుకోపో అంటున్నారు. మంచి యంత్రం తయారైతే బాగా ఎక్కువ సంపాదించవచ్చు అంటే పెద్ద కూలీని తయారు చేస్తున్నారు మీరు. అంతేగాని ప్రపంచానికి నువ్వు ఉపయోగపడినాయినా నీ ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది ఆహారం భుజించాలి, నువ్వు అంత గొప్పవాడికి కావాలని చెప్పేసి ఏ తల్లైనా చెప్తుందా? మావాడు సెటిల్ కావాలి, తొందరగా సెటిల్ కావాలి, బాగా సంపాదించాలి, తొందరగా పెళ్లి చేయాలి, తర్వాత 2 కార్లు,
ఓ పెద్ద ఇల్లు, ఆ తర్వాత ఏదో కొంత బ్యాంక్ బ్యాలెన్స్, ఇంత ఏదో ఆస్తులు సంపాదించాలి. తర్వాత ఏం చేయాలంటే వాడు ఇంతలో పెళ్లి చేసుకుంటాడు, 2 పిల్లల్ని కంటాడు, వాడి పిల్లల కోసం వాడు ఇదే పని చేస్తాడు. ఇంతే పని పరంపర ఇట్లా కొనసాగుతుంటుంది. మరణం తర్వాత ఏంటి అంటే తెల్లారి 2, మర్నాడు 3, ఇంతకన్నా ఇంకేది జరిగేది లేదు. మరణం తర్వాత బతకడం అమృతమయం, మిగతా వాళ్ళంతా మృతమయం. మనిషి అమృతమయుడు కావాలి. త్యాగైనైకే అమృతత్వమానుషు అని చెప్తుంది వేదం. మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పేసి కోరుకుంటుంది భారతీయ సమాజం. అమృతమయుడు కావాలని చెప్పేసి అంటే తాను ఉన్నప్పుడు ఈ శరీరంతో చేసినటువంటి ఏ పనులైతే ఉంటుంటాయో తాను తర్వాత కూడా అవి మిగిలిపోవాలి. ఆ మిగిలిపోయేటటువంటి పని చేసినటువంటి వాడు అది ఏ రంగంలో ఉన్నవాడైనా కానీ వాడు గుర్తిస్తారు సమాజం. రంగం లేకుండా తాను ఉద్యోగం చేసి బతకడమే ముఖ్యం, ఈ జీవితానికి గడపడమే ముఖ్యం అనుకునేటువంటి చిన్న స్థాయిలో ఆలోచన చేసినటువంటి వాడు అక్కడే ఉంటాడు, చచ్చిపోతాడు అంతే. అన్ని జీవుల్లాగానే తాను ఒక జీవి అంతే. ఈ బుద్ధిజీవిగా మారలేదు ఇది. ఈ బుద్ధిజీవిగా మారాలి. మారి వ్యక్తి శక్తి కావాలి, మానవుడు మహనీయుడు కావాలి. కావాలంటే భగవత్ సాన్నిధ్యం కావాలి, సాహిత్యం కావాలి. ఆ సాహిత్యమే ఇవన్నీ చెప్పేది. అప్పుడే కదా మీరనే రాహిత్యం వచ్చేది. ఆ రాహిత్యం వచ్చేటువంటి సందర్భం రావాలంటే ఈ సాహిత్యం బేస్ అది. ఇది అర్థం చేసుకున్న తర్వాత దీని పై లెవెల్స్ చాలా ఉంటాయి. ఇంకా అసలు ఈ ఫస్ట్ వ్యక్తిని వికాసం వైపు తీసుకెళ్లాలంటే ఇది ఒకటి ఉంది అని చెప్పేది సాహిత్యం. మీరు ఏదైనా చెప్పండి, మీరు ఏ మార్గాలైనా చెప్పండి, ఒక సాహిత్యంలో చెప్పాల్సిందే. వ్యక్తికి సులువుగా అర్థం కావాలంటే సాహిత్యంలోనే మాట్లాడాలి. మృత్యోర్మ అమృతంగమయ అనే ఆ స్థితిని ఆశ్రయించడానికి సంకల్పం, నిబద్ధత, కృషి, మధ్యలో సమాచార సేకరణ కోసం సమాచారం తెలుసుకోవడానికి జ్యోతిషాస్త్రం వంటి గొప్ప శాస్త్రం, గురువుల అనుగ్రహం, ఇవన్నీ కలిసి రావడం అంటే అది ధన్యు. గురుగారు, బహుశా మనం అద్భుతంగా ప్రవహిస్తున్న ఈ అందమైన మీ సంభాషణలో ఇది కొంత అప్రస్తుతమైన పితృకర్మలకు ఉండే ప్రాధాన్యత ఏమిటి? పితృకర్మలు చేయవలసిందే అని పెద్దలు చెప్తారు. పితృకర్మలలో వివిధ రకాలుగా పితృకర్మలు నిర్వహించాలని చెప్పిన శాస్త్రాలు చెప్తున్నాయా? వర్ణ వ్యవస్థకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? కర్మ అనేటటువంటి దానికి ప్రతివాడు చేసే పనినే కర్మ అంటాం. కర్మ అనేక రూపాల్లో ఉన్నాయి. 3 రకాలుగా కర్మలు ప్రతివాడు మనిషి చేస్తాడు. ఒకటి వాక్కర్మ, ఇది మనం మనోవాక్కాయ కర్మలు అంటాం కదా. మొదటిది బయటికి కనిపించేది కాయకర్మ, తర్వాత మాట్లాడితే వాక్కర్మ, ఆలోచిస్తే మనఃకర్మ. ఈ 3 రకాల కర్మలు ఉంటాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశం పితృకర్మలు మీరు అడిగింది ఇప్పుడు ప్రస్తుతం. మా తాత ఎవరో నాకు తెలిస్తే మా మనవడు నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటాడు. చరిత్ర ఇదే చెప్తుంది. మా తాత నాకు సంబంధం లేదంటే నా తర్వాత నేను ఉంటాను. ఈ ప్రకృతిలో మనం వచ్చి అనేక రకాల కర్మలు నిర్వహించి ఆలోచనలన్నింటినీ కూడా మూటగట్టి సూక్ష్మజీవిగా ఈ లోకంలోకి, ప్రకృతిలోకి మారిపోయి దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం. సూక్ష్మజీవి అనే పదం ఉంటూ సూక్ష్మ శరీరం అంటున్నాం మనం, ఒకటే పదం. సూక్ష్మజీవే అది నిజానికి కూడా. అంటే ఇది కనపడకుండా చిన్నగా ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి ఇది రూపానికి వస్తుంటుంది. సూక్ష్మ శరీరానికి ఎప్పుడైతే మారామో మళ్ళీ ఏదో సందర్భం వచ్చిన సందర్భంలో ఈ శరీరంలో ఏవేవి కర్మలు అనుభవించవలసిందో దాంట్లో నుంచి కొంత తీసుకొని మరొక రూపాన్ని ధరించి మళ్ళీ కిందికి వస్తుంది. భారతీయ ధర్మం ఏం కోరుకుందంటే ఈ కర్మలన్నిటి నుంచి ఇంకా అతను మళ్ళీ ఈ లోకంలో కిందికి రాకూడదని కోరుకుంది. ఈ కర్మల నుంచి అతను ఒక్కొక్క స్థాయి ఎదగాలి అని కోరుకుంది. అందుకని మరణించినటువంటి 12 రోజుల్లో ప్రేతాత్మ అనే పదంతో వాడి ఆ తర్వాత వసు రూపం అంటుంది. ఆయన తండ్రి రూపం అంటే ఆయన తర్వాత తరం కనుక పోతే ఆయన పేరును రుద్ర రూపం అంటుంది. ఆ తర్వాత ఆదిత్య రూపం అని 3 లెవెల్స్లో చూస్తుంది. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ ఆదిత్య రూపం అయిన తర్వాత ఇంకా పైవాళ్ళని ఇంకా గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. ఇప్పుడు నేను కర్మ చేస్తున్నాను అంటే మా నాన్నగారు, మా తాతగారు, మా తాతగారి నాన్నగారు, ముగ్గురు, ఒకరు వసు, ఒకరు రుద్ర, ఒకరు ఆదిత్య రూపాల్లో చూస్తాం. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ పెద్ద తాతగారు ఉన్నారు కదా, ఆయన్ను ఈ అండాండము లోపల ఉండే పిండాండం లోపల కలిపి పారేస్తాడు. ఇంకా నువ్వు ప్రకృతిలో గడిచిపోయావా, ఈ లోకానికి నీకు సంబంధం లేదు, ఇంకా నువ్వు పుట్టక్కర్లేదు అనేటటువంటి భావనతోనే. దీనినే మనవాళ్ళు సపిండీకరణం అనే పదంతో వాడతారు. సపిండీకరణం అంటే ఆ ముద్ద చేసేసి ఆయన్ను అండాండం పిండాండం బ్రహ్మాండంలో కలిపేస్తారు. అప్పటి వరకు పిండాలు అంటారు వీటి.
ఈ పిండము పెట్టేటువంటి విధానం అంతా ఏంటంటే ఎందుకు ఈ పనులు చేస్తూ వచ్చారంటే ఆయన ఎన్నో రకాల కర్మలు పెట్టుకొని ఈ లోకంలోకి వచ్చుంటాడు, లేదా అన్ని కర్మలు పూర్తి చేయకుండా ఉండుంటాడు. కాబట్టి ఆయనలో ఉండేటటువంటి ఈ లోకానికి అటాచ్మెంట్ భావనను తగ్గించడం కోసం ఈ పిల్లలు చేసే అంత్యేష్టి అంటారు దీన్ని, 16వ సంస్కారం. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు అందేటటువంటి అంత్యేష్టి కర్మ, షోడశ కర్మ అంటారు దీన్ని. వాళ్ళకు ఉండేటటువంటి ఆ భావనలకు ఉండేటటువంటి మలినాలను వదిలించేసేసి వాళ్ళని ఇంకా ఫ్రెష్ చేసి పంపించేసేయాలి పైకి. ఎప్పుడైనా కానీ బరువు ఉంటే కిందికి జారుతుందమ్మా. కోరికలతో కూడుకున్న బరువు అయితే మళ్ళీ దేహం రావాలి. ఆ కోరికలను మనం తీర్చిపారేసే ప్రయత్నం ఈ పిల్లలు కనుక చేసేటట్టయితే వాడు ఎదగడే విధానం వెళ్ళిపోతారు. ఆ పనిని చేసేటటువంటి ఇది ద్వాదశ దిన కర్మ, మాసికాలు, తద్దినాలు, వ్యవహారాలన్నీ కూడా నాయన ఏడాదికి ఒకసారైనా నేను గుర్తుపెట్టుకోవటం అనేటువంటి విధానం. అందుకని స్థాయి పెంచుకుంటూ పోవటం అనమాట. వాళ్ళు ఆయా స్థాయిల్లో వెళ్ళాలని కోరుకుంటూ పిల్లలు చేసే పని అనమాట ఇది. అధికంగా కర్మలు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ కర్మలకు సంబంధించిన దోషాలు తొలగించడం కోసమే మనకు 11వ రోజు 12వ రోజు తర్వాత ప్రతి మాసికంలోనూ తద్దినంలోనూ చేసే పని అంటే దాన ధర్మాలు బాగా చేయండి అని చెప్తాం. విపరీతంగా దాన ధర్మాలు చేస్తారు. దశదానాలు, షోడశ దానాలు ఇవన్నీ కూడా చాలా చేస్తారు. గో దానం, భూదానం, హిరణ్య దానం, అనేక రకాల దానాలు ఉంటాయి. ఎందుకు దానాలు చేయాలి అంటే ఏవేవైతే ఆయన ఈ లోకం లోపల ఇవ్వవలసినవి ఇవ్వకుండా వెళ్ళాడో అది వీళ్ళు ఇచ్చేసి ఆయన తరఫున నువ్వు వెళ్ళిపోనాయన, నువ్వు ప్రశాంతంగా ఉండు. దాని ద్వారా లాభం ఏంటి? ఆయన పేరు మీద వీళ్ళు దానం చేస్తే వీళ్ళ పిల్లలు బాగుంటారు. తల్లిదండ్రుల పేర్ల మీద భావన వాళ్ళకి పెట్టి వాళ్ళు వెళ్ళాలని కోరికతో చేసేటట్టయితే వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోతున్నారో ఆ పరంపర వాళ్ళ ఆశీస్సు పిల్లలకు వస్తూ ఉంటుంది. అందుకనే మనకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాం. అధికమైన దానం చేస్తే సంతానం బాగుంటుంది. అందుకని కర్మలను వదిలించుకునేటటువంటిది వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఇందాక ఓ మాట అన్నారు, వర్ణ వ్యవస్థతో సంబంధం ఉంటుందా అని. అవును. బ్రాహ్మణులు కొంత దీన్ని ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. మిగిలినటువంటి వాళ్ళకు ఇంత శ్రద్ధ తక్కువ ఈ విషయం లోపల. శ్రద్ధతో చేస్తే శ్రాద్ధం దాని పేరు. ఈ శ్రద్ధతో చేయాలి. బ్రాహ్మణుడు కూడా చేస్తాడని నమ్మకం కాదు నేను చెప్పేది, సూత్రం చెప్తున్నాను నేను. కుల బ్రాహ్మణుడు వేరు, గుణబ్రాహ్మణుడు వేరు. ఎప్పుడైనా సరే శ్రద్ధతోని చేసే సందర్భం లోపల ఈ 12 రోజుల లోపల పితృకర్మలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మనం చూసుకుంటూ, పితృ పక్కనే నేనున్నాను. ఆయన మరణించేటప్పుడు మరణ వేదనతో కూడుకున్నటువంటి ఆ సూక్ష్మజీవులు ఆయన పక్కన ఎత్తున్నాయి, నా శరీరం మీద కూడా అంతే ఉన్నాయి. కొడుకులు అట్లా ఉండేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఉంటారని ధైర్యం లేదు. ఈయన చచ్చిపోయినప్పుడు వాడు అమెరికాలో ఉంటాడు. కానీ ఇప్పుడు పూర్వం అట్లా పక్కనే ఉండేవాడు. ఉండే సందర్భం లోపల ఆ మరణానికి ముందు ఉండేటటువంటి ఆ దేహానికి డికే అవుతున్నటువంటి దేహంతో మరణం తర్వాత కొంతసేపు ఆ దేహంతో గడిచి ఉండటం వల్ల జననానికైనా మరణానికైనా కానీ ఆ చుట్టుపక్కల ఇప్పటి రోజుల్లో మనం ఏదైతే కరోనా వచ్చినప్పుడు బ్యారికేడ్స్ చేసి ఎవరిని లోపల రానియలేదో దాన్నే మైలా అని, అశౌచం అని దగ్గర రానియలేదు. మన ఇళ్లలో కాళ్ళు కడుక్కుంది లోపలికి రానియని సంప్రదాయాలు కూడా అవే. ఆ 12 రోజులు కూడా ఏంటంటే ఈ గృహ పరాంగణం మొత్తం కూడా ఈ సూక్ష్మజీవిత మయమై ఉంటుంది. కాబట్టి వీళ్ళెవరు బయటికి పోవడానికి లేదు, బయట వాళ్ళు ఎవరు దీంట్లోకి రావడానికి లేదు, బయట నుంచే ఉండాలి అని చెప్పేసి దాంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఉంటూ మరి ఈ శరీరానికి కూడా శుద్ధి కావాలి కదా ఇప్పుడు. అందుకని ఈ 12 రోజులు నిత్యకర్మ వాళ్ళకి చేస్తూ వాళ్ళకు వండి పెట్టి, పక్షులకు భూతబలి అంటాం, పక్షులకు ఆహారం పెట్టి వీళ్ళ శరీరాన్ని శుద్ధి కోసం అని చెప్పేసి అని పుట్టమన్నుతోని రోజు కూడా స్నానాలు, మృతికా స్నానాలు అని చెప్పి చేస్తారు. ఆ మృతికా స్నానాలు శరీరం అంతా మట్టి పూసుకొని ఆ స్నానం వాళ్ళు మంత్రం చెప్తున్న కొద్దీ వీళ్ళు ప్రతిరోజు అన్నిసార్లు స్నానం చేసిన తర్వాత చివరి రోజుల్లో దాన ధర్మాలు అవన్నీ చేసేసి 12వ రోజు నుంచి ఇవన్నీ కూడా ముక్తి కావటం కోసం ఇంకా అయిపోయింది అనుకున్న తర్వాత అందరి దగ్గర ఆశీర్వచనాలు స్వీకరించేసి పెద్దవాళ్ళందరూ చెప్పి వెళ్తారు, నాయనా తల్లిదండ్రులు పోయినంత మాత్రం విధానం కాదు, వీరు వాళ్ళని చూసే విధానం ఇట్లా ఉండాలని ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ వాళ్ళు చెప్తారు. కొన్ని మంత్రాలు వివరించేసేసి ఈ విధంగా మీ పెద్దలను మీరు జాగ్రత్తగా మీరు అర్చించాలి, ఇది అర్చన సంప్రదాయం అని చెప్పి ఆ తర్వాత దేవాలయంలోకి వెళ్ళి పడుకుంటాడు. అక్కడి నుంచి వీడు పునీతుడు అవుతాడు. ఇంకా ఆ దేవాలయంలో పడుకొని వచ్చిన తర్వాత సాధారణమైన పూజా విధానాలు 13వ రోజు నుంచి కొనసాగించాలి కూడా. ఏమైనా ప్రత్యేక ఉత్సవాలు మాత్రం పనికిరాదు. ఎందుకంటున్నారంటే అటువంటి ఉత్సవాలు చేసుకుని ఎంజాయ్ చేసే సమయం కాదు. ఈ ఏడాది పాటు పూర్తిగా 15 రోజులకోసారి తద్దినం వస్తూ ఉంటుంది మాసికం. ఎందుకంటే కేవలం 12 మాసికాలే కాకుండా మధ్యలో ఇంకో 4 మాసికాలు వేరే ఉంటాయి. 16 మాసికాలు పెడతారు మొత్తం.
ఈ 16 మాసికాల సందర్భం లోపల ఎక్కడెక్కడో తిరగడానికి కుదరదు, ఏవో ప్రయాణాలు. అప్పటి రోజుల్లో ఈ బయట నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి అంటే ఇవాళ విమానాలు వచ్చేంత ఈజీ కాదు కదా, ప్రయాణం చేయాలి, మధ్యలో ఇవన్నీ మిస్ అవుతాయి. కాబట్టి శ్రద్ధ ఆయన మీదనే ఉండాలి ఈ ఏడాది పాటు అని చెప్పడానికి కొంచెం జాగ్రత్తగా చెప్పారు మన వాళ్ళంతా కూడా. ఈ అంత్యేష్టి అంత జాగ్రత్తగా చూశారు. ఇతర వర్ణాల వాళ్ళలో ఈ శ్రద్ధ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం ఇప్పుడు ఏదో పెద్ద పూజా హోమం చేస్తేనే శ్రేష్టమయ్యా, అంత చేత కావట్లేదు సార్, కొంచెం అంతా కూడా చేత కావట్లేదు సార్, ఇంకొంచెం చేయి అని చెప్పేసి చివరికి మన భక్తి మార్గం తీసుకొచ్చామే. అట్లాగూ ప్రతి చిన్నదానికి ఒక మార్గం చూపించడం అనమాట. నైనా 10 రోజులు నువ్వేం చేయలేవు, 12 రోజున చేస్తావా, 11వ రోజున చేస్తావా, ఏదో ఒకటి చేసుకొని వాళ్ళకు ముక్తి కలిగించు, నువ్వు ముక్తి పొందు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇది ఏమైపోయిందంటే తర్వాత సోషలిజం వ్యవహారంలోకి వచ్చేసేసి వీళ్ళు బాధల్లో ఉన్నారు, వీళ్ళ బాధను తగ్గించడం కోసం అంటూ వీళ్ళను పర్యవేక్షించడం కోసం వీళ్ళకు తాగుళ్ళు పోసి తిండ్లు పోసి అసలు తల్లిదండ్రులు మర్చిపోయి వీడు తాగుళ్ళు పడి ఆ 12 రోజులు వీళ్ళు మనుషులుగా ఉండట్లే. కొన్ని సంప్రదాయాల లోపల ఘోరంగా ఉంటుంది. అందుకని అటువంటి స్థితి నుంచి ఆ 12 రోజులు తండ్రిని మాత్రమే తలుచుకో, ఆ సాయంత్రం కాగానే కాస్త గరుడ పురాణం చదివించడం, కాస్త భజన చేసుకోవటం ఆయనకి ప్రీతిగా, ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయి మనకు. పోయినటువంటి వాళ్ళకు ప్రీతి కలిగించడం కోసం కేవలం మనకు లోకాచారంలో పొట్ట నిండాలి, వ్యవహారాలు జరగాలి కాబట్టి అంతవరకే పరిమితం అయిపోయి ప్రస్తుతం కాలంలో కొన్ని నడుస్తున్నాయి. కానీ అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ పని చేయటమే శ్రేష్టం. ఎందుకంటే ఎవరికైనా పితృలే, వాళ్ళు కర్మలు ఎవరివైనా ఉంటాయి. ఆ కర్మలను మనం తీర్చడం మొదలు పెడితే మన కర్మలు మన తర్వాత వాళ్ళు తీరుస్తారు. మా తాత నాకు తెలిస్తే నా మనవడు నా గురించి చూస్తాడు, వాళ్ళకు నేను చేసేటటువంటి కర్మలు ఏవి ఉన్నాయో నేను కూడా మళ్ళీ అవి ఉత్తమ గతి పొందాలని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో నేను కూడా ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడిని. సాధారణ లోక వ్యవహారంలో ఉన్నంత వరకు ఈ ఆలోచన తప్పదు, ఈ కర్మలు తప్పవు. మొత్తం మీద గురువుగారు చాలా విషయాల్లో ఈరోజు చాలా చైతన్యం కలిగించారు. అయితే ఒక విషయం, అది సందేహం కాదు, ఒక విధమైన సంభ్రమాశ్చర్యం అందరికీ కూడా, పెద్దలందరికీ. తిరుమల క్షేత్రానికి వెళితే నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, జ్యోతిష్యాన్ని ఆశ్రయించేవాళ్ళు, ఆశ్రయించని వాళ్ళు, వర్ణాలకు అతీతంగా కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింతా ఒకటే, ఇందులో జంతుకులమింతా ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. శ్రీహరే 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 అంతరాత్మ, హరే అంతరాత్మ. తందన్నానా హే తందన్నానా పురే, తందన్నానా భళ తందనానా, భళ తందనానా, భళ తందనానా. ఆ స్వామివారి ముందు నిలబడితే అసలు వెళుతున్నప్పుడే ఒక ఆత్రం, ఆలోచనలు పోతాయి, ఎరుక కూడా పోతుంది చివరికి. ఆ స్థితి, ఆ గొప్ప స్థితి తిరుమల క్షేత్రంలోనే ఎలా సాధ్యమైంది గురువుగారు? ఒక పెద్ద దివ్యక్షేత్రంలో అక్కడ ఉండేటటువంటి సహజమైన శక్తి కొంత ఉంటుంది. కాలక్రమం లోపల కొన్ని లక్షల మంది యోగ్యుల మానసిక స్థితి అక్కడ నిక్షేపించబడుతూ ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు ఏమైపోతామంటే అక్కడ మనము అర్ధరాత్రి మీరు గాఢ నిద్రలో ఉన్నారు. మీరు స్త్రీనా పురుషుడా? అప్పుడు ఎరుపా నలుపా, యుక్త వయసురాల, బాల్యమా, ముసలా, మీరు ఏదైనా చెప్పగలమా? అది ఏదో మనం అదిగా మారతాం అక్కడ. ఆ క్షణానికి మన శరీరం మీద స్పృహ లేదు, ఎవరో తోసేస్తున్నారనే భావన లేదు. ఆ 2 కళ్ళు ఇట్లా అప్పగిస్తాం, తెలియకుండా కళ్ళు మూతలు పడుతుంటాయి. అక్కడ ఏమిటో మనకు తెలియదు. తోసేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అప్పుడే వచ్చేసామా అంటూ ఉంటుంటాం. ఈ క్షణానికి జరిగేటటువంటి పనే అది. అంటే మనమేమిటో, ఈ బయటికి వేసుకున్నటువంటి ఈ కర్మల బంధాల తొడుగులు ఏమిటో మర్చిపోయేటటువంటి స్థితి ఆ ఆకర్షణ వల్ల కలుగుతుంది. సరే, అది ఏ ఆకర్షణ అనేటటువంటి దానికి ఎంత మాత్రమున ఎవ్వరు తెలిసిన అంత మాత్రమే నీవు అన్నట్టుగా ఎవరెవరు ఏ భావంతో అక్కడ చూసుకున్నా కానీ అది నో ప్రాబ్లం. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఆ రూపం అట్లా కనపడుతుంది, ఆ భావన అట్లా చైతన్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఎవరిని ఎట్లా ఆకర్షించాలి, ఎవరితో ఏ పనులు చేయించాలి, ఎవరితో ఏ కర్మలు పూర్తి చేయించాలంటానికి వెనక నుంచి నడిపించేటటువంటిది వెంకన్న స్వామి అని చెప్పేసి మనకు నమ్ముకుంటే చాలు, ఆ రూపంలో మనకు ప్రత్యక్ష దైవంగా కనపడుతూ ఉంటుంది. మనని మనకు అంటే ఇప్పుడు మనము అంటే ఎవరు అంటే మనం అందరం కూడా ఏమనుకుంటున్నామంటే ఈ దేహంతో కూడుకున్నటువంటి స్వప్న గారు అంటున్నాం. కాదు, ఈ మనస్సుతో కూడుకున్న స్వప్న గారు కాదు. అసలు మీరెవరు అంటే అది ఏదో మీరదే. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సోహం భావేన పూజయేతని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఆ అజ్ఞాన నిర్మాల్యం ఆ క్షణానికి జరుగుతుంది కాబట్టి ఆ క్షణానికి లింక్ వస్తుంది, దాంతో మమేకమవుతాం. ఆ మమేకమైన సందర్భం లోపల ఆ ఎనర్జీ ఒక్కసారి ఫోర్స్ఫుల్గా మనతో వస్తుంది. ఇందాక నేను అన్నాను, ఇది ఎనర్జీ, ఇది మన శరీరం, ఈ మధ్యలో ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయిన తర్వాత ఇది ఒక్కటే మిగులుతుంది. దీనిలోనూ అది ఉంది, దీనిలోనూ అది ఉంది, ఈ మధ్య దాంట్లో అది ఉంది. ఇవన్నీ ఒక దగ్గర చేరతాయి. అక్కడ ఏ క్షేత్రమైనా సరే దివ్యక్షేత్రాల లోపల జరిగేది ఇదే. ఆ దివ్యక్షేత్రం లోపల ఆనందం అట్లా మనకు భాషిస్తుంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడాలనే తపన, మళ్ళీ మళ్ళీ వినాలనే తపన, మళ్ళీ మళ్ళీ ఆలోచించే తపన, కొన్ని లక్షల మంది, లక్షలు అనకూడదు, కోట్ల మంది హృదయ ప్రేరేపణ అది. ఆ భావనకు ఆ శక్తి. మనకు ఒక మంచి మాట ఉందండి, ఆత్మ అని మన పదం సంస్కృతంలో వాడతాం. మనం ఆత్మవిశ్వాసం అంటాం, ఇంకేదో పదాలు వాడతాం. దాని సైన్స్ అది. దానికి ఆతమ అనే శబ్దం అది. ఆతమ కలిస్తే ఆత్మ అయింది. ఈ ఆతమనే ఆంగ్లంలోకి వెళ్ళినప్పుడు ATOM అది ఆతం వాళ్ళు అన్నది. మనం ఇప్పుడు ఆటమ్ అంటున్నాం దాన్ని, అంతే. పరమాణు పరమాత్మ, అణువు ఆత్మ. అణుస్వరూపంలోకి మనం మారిపోయే విధానం వస్తుంది అక్కడ. ఈ ఆత్మ లోపల ఉండేటువంటి న్యూక్లియస్లో అసలు ఎనర్జీ ఉంటుంది. మన శరీరం లోపల ఉండే ప్రతి న్యూక్లియస్కు ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే ఒక్కసారి ఇట్లా కలిసిపోయాయో మనం మర్చిపోతాం, మరిచిపోతాం. ఆ కలవనప్పుడు మాత్రం అక్కడ ఏదో కొంచెం డిఫరెన్సెస్ ఏర్పడి నేను అనే భావన తేడా వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆత్మగా మారలేమన్నమాట అక్కడ. ఆయన పరమాత్మ, మనమందరం జీవాత్మలం కాబట్టి ఈ జీవాత్మను పరమాత్మ అట్లా మమేకం కలిపేస్తుంది. కలిపేసినప్పుడు ఆయన సృష్టికర్త, ఆయన నిర్వహిస్తుంటే మనం అందరం ఇట్లా తిరుగుతున్నామనే ఒక భావనలో వచ్చేస్తాం. దానికి మమేకం అవుతాం. అటువంటి దివ్యక్షేత్రాలని మనకు కలిగించేది. గురుగారు మొత్తం 5 మార్గాలు అనాలా, 5 మెట్లని వివరించారు గురుగారు. పూజ, ఆ తర్వాత స్తోత్రం, ధ్యానము, జపము, ఇవన్నీ కూడా. ఒక విధంగా చూస్తే ఇది ద్వైతం నుంచి అద్వైతం వైపు వెళ్ళడం అని అనుకోవాలా? అలాగే విగ్రహ ఆరాధనలో ఉండే ఆంతర్యం ఏమిటి? అంటే ఫలానా రూపంలో భగవంతుని కొలుచుకోవడం, దానిలోని ఆంతర్యం ఏమిటి? మనకున్నటువంటి ఆరాధన విధానం అంతా కూడా మొట్టమొదటి నుంచి శక్తి ఆరాధనే. శక్తి అనేక రూపాల్లో కనపడుతుంది. నేను మాట్లాడితే వాక్శక్తి, ఇది భగవంతుడు మనం కోరుకుంది. మీరు వింటే శ్రవణ శక్తి, తిన్నది అరిగితే జీర్ణశక్తి. అన్ని చోట్ల మీరు పదం తప్పనిసరిగా వాడతాం. శక్తి ఒకటి, ధర్మం ఒకటి, అన్ని పదాల్లో ఉంటాయి. ధర్మం నిర్వహించవలసిన డ్యూటీ, శక్తి అది ఉంటేనే అన్ని జరుగుతాయి. అక్కడ మనకు శక్తి ఉందన్న విషయం మర్చిపోయాం కాబట్టి అది గుర్తు చేయడం కోసమే పూజలు, వ్యవహారాలు అవన్నీ కూడా. ఉదాహరణకు ఈ ప్రకృతి శక్తులను ఆరాధించేటటువంటి విధానంలోనే ఈ శక్తి ఆరాధన ఉంది. విగ్రహం అని చెప్పేసి అంటున్నాం. మీరు గణపతి విగ్రహం కనిపించింది, మనకే అనిపిస్తుంది ఏంటా బొజ్జస్వామి, తొండం ఏంటి, తోక ఏంటి, వీళ్ళకి మనం ఎందుకు నమస్కారం చేయాలి? ఎక్కడో దగ్గర మనం కూడా కాస్త విప్లవాలు కావాలి కదండి. అయిన సందర్భం లోపల మనకు ఒక థాట్ వస్తుంది, వై, హౌ, 6 W's and H అని, వాట్, విచ్, వెన్, వేర్, వై అండ్ హౌ అని. అట్లాగే మనకు కూడా ఒక ప్రశ్న వేసుకుంటే లోపల నుంచి ఏదైనా ఆన్సర్ రావాలి. మనం భూమికి ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ అనేది ఒక పదం ఉంది, దానికి కూడా శక్తి అనే పేరు. ఈ శక్తి పేరే గణపతి. మీరు చెప్పగానే వినాలా? వెంటనే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది కదా,
మీరు మంత్రం చదవండి ఒకసారి, దానికి సంబంధించింది మంత్రశాస్త్రానికి వెళ్ళాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అని చెప్పేసి అని అంటారు. గురుత్వాకర్షణ మీకేం చేస్తుంది? ఈ భూమి మీద ఉండేటటువంటి అనేక రకాల జీవులన్నింటినీ కూడా సర్వజనం అన్నారు, కేవలం మనిషే కాదు, అన్ని జీవులను అన్ని జలాలను వాటిని ఆకర్షించి పట్టి ఉంచే తత్వం అది. దానికి లం అనేది పృథ్వీ తత్వానికి సంబంధించిన బీజాక్షరం, గమ్ అనేటటువంటిది ఆకర్షణకు సంబంధించిన బీజాక్షరం. లం బీజాక్షరాన్ని కలిపి మనకు లంబోదరుడు పేరు చెప్పారు, గమ్ ఆకర్షణ శక్తిని కలిపి గణపతిని చెప్పారు. మీకు ఇంగ్లీష్లో గమ్ కూడా అదే పట్టుకొని ఉంచేది. ఈ రకమైన తత్వంతో మీరు గణపతిని చూసేటట్టయితే గణపతిని ఉత్తరముఖంగా తలకాయ, దక్షిణముఖంగా కాళ్ళు పెట్టినటువంటి ఒక గణపతిని భూమి అనేటటువంటి గ్రహం లోపల కళ్ళు మూసుకొని ఉపాసించి చూడండి. పొట్ట ఇంతలా వస్తుంది, ఎందుకంటే భూమి తిరిగే విధానం లోపల మధ్యలోపలికి మీకు ఉబ్బెత్తు వచ్చి ధృవాల వద్ద సన్నగా ఉంటుంది. అందుకనే గణపతిని కాళ్ళు ఇంత పొడుగు, చేతులు ఇంత పొడుగు ఎప్పుడు చూపించరు. ఈ రెండు ఒత్తబడ్డు ఉంటాయి, పొట్టలా ఉంటుంది. ఇది గణపతికి సంబంధించిన రూపం. ఆ ఉత్తరం నుంచి మనకు అంతకుముందు రోజుల్లో ఈ ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల దాన్ని బలోపేతం చేసినటువంటి కథే వినాయక చవితి కథ. ఆ తలకాయ తీసేసి ఏదో ఏనుగు తలకాయ పెట్టినట్టుగా మనకు చూపించే విధానం నార్త్ సైడ్ ఎనర్జీ సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని బలోపేతం చేసిన సందర్భంలో మొట్టమొదటి అమ్మవారు అంటే పాంచభౌతిక శక్తితో కూడుకున్నటువంటి అమ్మవారు దాన్ని పెట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అది కూడా కాకపోయేటట్టయితే శివుడు అంటే భూమి, శివలింగమే భూమి అమ్మ. మనం చేసేటటువంటి రోజు అభిషేకం చేసేది శివలింగం భూమికే. శివరాత్రి అంటే ఎర్త్ ఫార్మేషన్ డే అని అర్థం. అట్లా మనం అధ్యయనం చేసుకోవాలి. ఎందుకు అభిషేకం చేయాలంటే మరి నీళ్లు భూమి మీద పడేటట్టయితే మొలకలు వస్తాయి. మీ కోరికలు తీరాలని, మొలకలు తీరాలనుకుంటే కూడా దాని మీద నీళ్లు పోయాలి. అట్లాగే భూమి ఎప్పుడు సస్యశ్యామలంగా ఆనందంగా ఉండాలి, భూమికి జలం ఆధారం కావాలని చెప్పేసి అంటే నీళ్లు పడాలి. ఆ భావనతో శివలింగాన్ని పూజ చేస్తున్నాం. ఈ భూమి సెట్ చేసేటువంటి విధానమే గణపతి తలను మార్చినాడు. ఆ మార్చి దాన్ని బలోపేతం చేసిన తర్వాత అప్పుడు దీనికి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు మనకు గ్రావిటీ అనేటటువంటిది స్పష్టమైంది. ఆ గ్రావిటీ స్పష్టమై తన చుట్టూ తాను తిరగటం మొదలుపెట్టిన చాలా కాలానికి ఈ చుట్టూ ప్రకృతి వచ్చింది. ఈ ప్రకృతి వచ్చిన చాలా కాలానికి ఆ తర్వాత జీవి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఒక్కసారి గ్రావిటీ మన దగ్గర నుంచి మిస్ అయిందని మీరు ఊహించండి, అసలు మనం ఉంటామా? ఈ భూమి మీద ఏదైనా ఉంటాయా? ఈ సముద్రాలు అంటిపెట్టుకొని ఉంటాయా? ఎక్కడికి ఇసిరి కొట్టబడతామో మనకి తెలియదు. ఆ తిరిగే వేగం అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి తొలి పూజ ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ అది గణపతి. సర్వ విఘ్నములకు ఆయనే ఆధారం, సర్వ విఘ్నములు తొలగించడానికి ఆయనే ఆధారం. ఇట్లా గణపతికి సంబంధించినటువంటి సాహిత్యం మొత్తం ఎట్లా చూసినప్పుడు కూడా గురుత్వ ఆకర్షణ శక్తి, అటు మంత్రశాస్త్రంలో అదే చెప్తుంటారు. అధర్వ శీర్షం అనేది ఉంటుంది, దాంట్లో చదివి చూడండి, దాంట్లో అదే విషయాలు ఉంటాయి. నువ్వు ఉత్తరంలో ఉంటావు, దక్షిణంలో ఉంటావు, తూర్పులో ఉంటావు, పడమరలో ఉంటావు, కింద ఉంటావు, పైన ఉంటావు, సర్వం నువ్వే అని చెప్పేటటువంటి తత్వం అధర్వ శీర్షంలో ఉంటుంది. త్వం వాంగ్మయస్తం చిన్మయ, త్వం ఆనందమయస్తం బొమ్మమయ అని చెప్పేసి నేను తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఉంటుంది. భూమి శివలింగం అయితే, భూమి మధ్యలో ఉండే గురుత్వాకర్షణ శక్తి గణపతి అయితే శక్తే. భూమి చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ శక్తి కుమారస్వామి అయితే, ఈ భూమి చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తి అమ్మవారైతే, ఇప్పుడు సదాశివ కుటుంబం అంటే ఎక్కడ చూడాలి? మనం పూజ చేసే విగ్రహం వెనక గణపతిని వాళ్ళు నేను ఆరాధన చేస్తున్నాను అనుకుంటే ఆ తత్వం వెనక ఆ భూమి ఆకర్షణ శక్తి లాంటి శక్తి నాకు రావాలని కోరుకున్నప్పుడు ఆ శక్తితో నేను మమేకం పొందటమే గణపతి ఆరాధన. శివుడి మీద నేను నీళ్లు పోస్తున్నామంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఈ మదర్ ఎర్త్ ఏదైతే ఉందో, పక్క దేశం పక్క రాష్ట్రం కూడా సంబంధం కాదు, మదర్ ఎర్త్ మొత్తం కూడా ఆనందంగా ఉండి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ జలం ఎట్లా కావాలో అంతవరకు స్పష్టంగా చేరాలనే భావనతో ఎర్త్ను ఆరాధన చేయటం అనేటటువంటిది శివారాధన. పంచభూతాలన్నింటినీ ఆరాధన చేసి ఓజోన్ పొర లోపల ఉండేటటువంటి ఈ ప్రకృతికి చేసేటటువంటి ఏ నమస్కారం అయితే, ఎందుకంటే ఓజోన్ అవతల అమ్మవారు వేరే ఉంటుంది, ఓజోన్ పొర లోపల వేరే ఉంటుంది. దీనిని శ్రీ సూక్తం కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని చెప్పేసి చెప్పింది. ఈ హిరణ్య ప్రాకారనే ఇవాళ ఓజోన్ అని అన్నారు. ఆ హిరణ్య ప్రాకార అవతల ఆమె జ్వలంతి, లోపలికి వస్తే ఆర్ద్ర. ఈ లోపల ఉండి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి ఈ ప్రకృతికి మనం నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ నేచర్కు నమస్కారం పెట్టేటటువంటి విధానం అంతా ఈ ప్రకృతికి ఉంటుంది. సదాశివ కుటుంబం అంటే ఇది. మనకు భూమి, గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత తరంగ శక్తి, అదేవిధంగా ఈ చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తి,
ఇది లేకుంటే మన జీవితం ఎక్కడుంది? మరి ఆరాధన చేసే సందర్భం లోపల ఇప్పుడు మనం చేయాల్సింది ఈ శక్తులకు నా శక్తి నాలో కూడా అది ఉంది, కానీ నాకు ఉందన్న విషయం నాకు జ్ఞానం లేదు. అది కనెక్టివిటీ లింక్. ఇప్పుడు మనం కనెక్టివిటీ చేసుకునేటటువంటి విధానమే మనం చేసే పూజ కానీ, ఆ తర్వాత స్తోత్రం కానీ, జపం కానీ, ధ్యానం కానీ, తర్వాత దాంతో కలిస్తే లయం. ఈ భావన లేకుండా పూజ చేసుకుంటూ వెళ్ళటం దేనికి చేయిస్తారంటే మొట్టమొదటి రోజుల్లో ఒక 10 ఏళ్ల పాటు అయినా కానీ శివునికి అభిషేకం చేసిన తర్వాత ఎందుకు ఈ లింగానికి నేను పూజ చేయడం అనే ఫీలింగ్ అయినా రావాలి కదా. వచ్చిన తర్వాత అయినా ఎక్కడైనా కానీ ఒకసారి ఆలోచన వస్తుంది అని. అట్లాగే సరస్వతి ఆరాధన ఎందుకు చేయాలనుకుంటున్నప్పుడు ఆహా ఇంత వెలుక్క నేను చేసింది ఇప్పుడు అని చెప్పేసి భావన వచ్చినప్పుడు ఇప్పుడు కనెక్టివిటీ విగ్రహం కాదు, ఇంకా డైరెక్ట్గా వెలుక్కి వెళ్ళిపోతాం. విగ్రహం మాధ్యమం, నీకు విగ్రహ ఆరాధన దానికోసం. మాధ్యమం లేకుండా వెళ్ళటం అనేటప్పుడు చిన్నపిల్లలకి అర్థం కాదు. మరి ఆ భావన అర్థం కానంత వరకు మనం బాలురమే. ఆ భావన అర్థమైతే మనం బాలుల నుంచి కొంచెం వయస్సు ఎదిగిన వాళ్ళం అవుతాం. మీకు విశ్వరూపం అని విష్ణువుని పిలుస్తారు. విశ్వం విష్ణువు అని మొదలు పెడతాం విష్ణు సహస్రనామాల లోపల. విష్ణు అంటే వ్యాపనం పొందినవాడు అని అర్థం. విశ్వం వ్యాపించినటువంటిది. ఇంత పెద్ద విశ్వానికి ఓ రూపం మీరు ఇవ్వగలరా? అసలు ఇవ్వలేని సందర్భం లోపల మీకు విశ్వరూపము అనే భావన ఏ సాహిత్యంలోనే ఎవరు చూపించారు? విష్ణు సంబంధం ఏందే కదా, కృష్ణుడు వాళ్ళు చూపించినటువంటిది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పినటువంటి చాలా గొప్పనైనటువంటి విధానం అంతా ఎవరు చూపించారు? విశ్వంలో. వామనుడు విశ్వరూపం చూపిస్తాడు, లేకుంటే కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు. అంటే విష్ణు సంబంధమైన వాళ్ళే విశ్వరూపం. ఇంకోటి రాముడికి కృష్ణుడికి మీరు రంగులేసి చూడండి, మొత్తం ఆకాశం రంగులే ఉంటాయి వాళ్ళకు. అంటే ఈ రూపంలో మన వాళ్ళందరూ ఏంటంటే అంత పెద్ద దాన్ని మనకి ఇంత చిన్నది చేసి చూపించి దీన్ని ఆరాధన చేసి దాంట్లోకి వెళ్ళమని అన్నారు. అది దాని ఆంతర్యం. అది అనంత పద్మనాభ స్వామి అన్నప్పుడు ఆయన పడుకునేది ఆదిశేషుడు అనంతుడి మీద. అంతము లేనివాడు అనంతుడు, ఆదిశేషుడు అన్నారు. 5లో నుంచి 3 తీసేసాం, మిగిలింది ఏమంటాం మనం? శేషము అంటాం. రిమైండర్ శేషం. 2 మిగిలింది, అది శేషం అన్నాం. ఈ 2 శేషం. సృష్టి మొత్తంలో శక్తి అంతా నాశనం అయిపోయిన తర్వాత కూడా మిగిలేవాడు ఎవడంటే శేషం. శక్తి మిగులుతుంది. వీడు ముందు కూడా ఉన్నాడు. ఈ శక్తి ముందు ఉంది, సృష్టి ఏర్పడిన తర్వాత ఉంది, ఏర్పడినప్పుడు ఉంది, ఏర్పడిన తర్వాత కూడా అదే ఉంటుంది. మొత్తం నాశనం అయిన తర్వాత ఆదిలో ఉంది, చివరిలో ఉంది అనడానికి ఆదిశేషుడు అవుతాడు. ఈ ఆదిశేషుని విధానమే మన వెంకన్న స్వామికి చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం. చిన్న శేషవాహనం భూమి చుట్టూ తిరిగే ఎనర్జీ, పెద్ద శేషవాహనం అంటే అనంత పద్మనాభుడు. ఈ అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి దాంట్లో విష్ణు చిన్న పార్టు. అందుకని విష్ణు ఆయన ఒళ్ళో పడుకున్నట్టుగా చూపిస్తాం. అంత పెద్ద పాము ఎనర్జీని ఇంకెంతకన్నా ఎనర్జీకి పాము తప్ప ఇంకో సంకేతం లేదు మనకు. ఎందుకంటే మార్గం ఇది కాబట్టి. ఈడా పింగళ కుండలిని శక్తికి కూడా అదే మార్గాలు చెప్తాం కాబట్టి. అందుకని ఈ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో వ్యక్తమైన విశ్వమే చిన్నది అని చెప్పడానికి మనకు విశ్వాన్ని విష్ణువుగా చూపించేసి ఆ అనంతుని యొక్క ఒడిలో చూపిస్తాం. దానిలో నుంచి ప్రకృతి చిన్నది కాబట్టి బ్రహ్మ అనేటటువంటిది చిన్న పుష్పం మధ్యలో నాభి కమల నుంచి బయటకు వచ్చినటువంటి చిన్నది. అంటే మనం ఈ ప్రపంచం ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ అయింది చాలా చిన్నదని చెప్పడం అన్నమాట. అందుకని ఒక సృష్టి వ్యవస్థను చెప్పినటువంటిది మనకు విగ్రహం. భారతీయ ధర్మం లోపల దేన్ని అంత తక్కువగా చూడటానికి లేదు. అంత పెద్ద విశ్వాన్ని మనం చూసి ఇంత పెద్ద బొమ్మలో చూపించేసేస్తాం. ఇంత ప్రతీక ఇది. అయితే మన ఆరాధన ఎటు వెళ్ళాలి? విగ్రహారాధన. దాన్ని చూసి దాని నుంచి ఆ మార్గంలోకి వెళితే కళ్ళు మూసుకుంటే ఆ విశ్వంలో నువ్వు ఉండాలి. విష్ణు ఆరాధన నేను చేస్తున్నానంటే విశ్వంలోకి నువ్వు చేరితే విశ్వం ఆరాధన. అంటే ఆరాధన చేసి గురువుగారు చేయగా మనకు ఆ ప్రపంచం యొక్క ఎరుక తెలుస్తుందా గురువు? తెలుస్తుందమ్మా. అంటే దానికి మమేకం కావడం లేదు. మనకు వచ్చినటువంటి బలహీనత కూడా చెప్తాను. ఇది చాలామందికి కోపకారణం అయినప్పటికీ కూడా పురాణాది వ్యవహారాలు చదువుకుంటున్న తర్వాత ఇది మొట్టమొదటి అలవాటు చేయడం కోసం పిల్లవాడికి ఏం చేస్తారంటే ఇది చేస్తే ఈ చాక్లెట్ ఇస్తాను మీరు అంటారా అనరా? అట్లాగే ఇది చేసుకొని వస్తే ఈ రూపాయలు ఇస్తాను, ఈ సైకిల్ ఇస్తాను అని చెప్పినట్టుగానే కాస్త ఆశలు పెడతాయి. నువ్వు ఇది చేసుకుంటే ఈ పుణ్యం వస్తుంది, ఈ పాపం తగ్గుతుంది అని ఏదో పేర్లు చెప్తాయి. ఇప్పుడు ఆ పని చేసామా లేదా ఆ పూట అంతవరకే ఇంపార్టెంట్ తప్ప దాన్ని దాటి దాంట్లో నేను లీనమై ఉన్నానా లేదా అనేది ఇంపార్టెంట్ పోయింది. ఇప్పుడు నాగులు చదువుతున్నాడు ఈ పని చేయండి అని చెప్పేసానంటే ఇంకా వాళ్ళు ఒక్కరోజు పరిగెత్తుతాం ప్రపంచం లోపల. కానీ నేను దేనికి చేస్తున్నాను, ఏ భావనతో చేస్తున్నాను, అసలు ఎందుకు ఇది అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న నాగ విగ్రహం పెట్టుకొనైనా దానికి అభిషేకం చేస్తూ కానీ క్రమక్రమంగా ఎనర్జీతో లింక్ అయ్యేటటువంటి కళ్ళు మూసుకొని కూర్చునే విధానానికి వస్తే ఆ నాగపంచమి భావనకు పరిపూర్ణత వస్తుంది. ఇప్పుడు ఈ రూపాలు వివిధ రూపాల ఆంతర్యం తెలుసుకోవాలంటే మాత్రం మనం
మనం వాంగ్మయం చదువుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, సాహిత్యం సాహిత్యం వెనక్కి తెలుసుకోవాలి, వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. దానికి రూపము మనకు వ్యక్తమైనటువంటి మన పూర్వీకులు ఎంతో గొప్పగా ఆలోచించి చెప్పినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా. ఆ విగ్రహం వెనక ఉండేటటువంటి తత్వం అర్థమయ్యేటట్టయితే ఆ తత్వంతో మనం లింక్ ఏర్పడటం కోసం ఈ పని చేశారు. మొట్టమొదటి లింక్ ఏర్పడేంత వరకు పూజ చేయాలి. ఆ తర్వాత దాని తత్వం అర్థం చేసుకోవడానికి స్తోత్రాలు అవన్నీ చదువుతూ దాని తత్వం అర్థం చేసుకుంటూ ఉంటూ దానినే ధ్యానం చేయటం, దానినే జపించడం మొదలు పెడితే ఆ తర్వాత తత్వానికి చేస్తాం. ఇది 5 మార్గాలు మనకు. అందుకని ప్రతి విగ్రహాన్ని వెనక కూడా మనకు శక్తి ఉందనే భావన చేస్తే ఆ శక్తి ఏ శక్తితో ఒక శక్తి అయి ఉంటుంది. ఏ శక్తితోనైనా నువ్వు లింక్ పెట్టుకున్నా కానీ నువ్వు మోక్షమే. దీనికి గ్రహాలతో, జాతకాలతో, ఆ స్థితి అప్పుడున్న జీవిత స్థితితో ఏమీ సంబంధం ఉండదా గురువు? నిజానికి ఏ సంబంధం దానికి లేదు. మీరు కేవలం గ్రహాలు, జాతకాలు అనేటటువంటి వ్యవహారాలు ఈ లోకంలో ఈ శరీరాన్ని తాత్కాలికంగా ఇబ్బందులు పడకుండా తీసుకెళ్ళడానికి పనిచేసేటటువంటివి. అందుకే ఒక యోగస్థితికి వెళ్ళినటువంటి వానికి గ్రహస్థితితో సంబంధం లేదు. యోగస్థితి కలిసిపోయినటువంటిది. ఆ కలిసిపోయినటువంటి జీవిత విధానంతో దీంతో సంబంధం లేదు. కలిసిపోని జీవిత విధానం ఉంటూ ఈ లోకంలో నేను వేరే, దేవుడు వేరే అని ద్వైత భావన మీరు ఇందా అన్నారు కదా, అంతసేపు ఉన్నంత కాలం మాత్రం ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకొని ఆయన దగ్గర కలుపుకునే ప్రయత్నం చేసుకుంటూ భక్తి మార్గంలో వెళ్ళటం అనేది. గురుగారు తమరితో సంభాషిస్తూ ఉంటే కాలం అలా ఇంకా వేగంగా పరిగెడుతోంది. కానీ ఇవాళకి ఈ ప్రశ్నలతో గురుదేవోభవ కార్యక్రమాన్ని ఇవాళకి మాత్రమే ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుతున్నాం. మళ్ళీ మరొక సందర్భంలో తమరు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి రావాలి. చాలామంది ప్రేక్షకులకు ఉండే ప్రశ్నలకి తమరు సందేహాలను తీర్చి సమాధానాలు చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం గురుగారు. ఇది భగవదాశిస్తాం. ఇది ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువుతో ప్రయాణిద్దాం. అనేక ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మన పురాణాలన్నింటినీ కూడా ఎలా సమన్వయం చేసుకోవాలి? షట్చాష్టౌ చ వర్షాణి దండకారణ్యమాస్థితః చీరాజిన జటాధారీ రామో భవతు తాపసః. 14 ఏళ్ళు వెళ్ళిపోమంది మా అమ్మ. పైగా నేను అక్కడ నారబట్టల్ని కట్టుకుని సన్యాస ధర్మంలో ఉంటూ తాపస వేషంలో ఇలా ఉంటాను నేను. రాముడు అవతార పైనుండి కిందికి దిగింది సీతమ్మని వివాహం చేసుకుని చక్కగా సంతానాన్ని పొంది చక్కగా బళ్ళలో చదివించుకుని, అది ఆయన ఆలోచన కేవలం రావణుణ్ణి వధించాలి అని.